దేవరా మూవీ రిలీజ్ టైంలో తారక్ అనారోగ్యంతో ఉన్న తన అభిమానికి సాయం చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా క్యాన్సర్తో పోరాడుతూ సదరు అభిమాని కన్నుమూసినట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ఆయనకి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తారక్కు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ ఆయన తన అభిమానులను జాగ్రత్తగా ఉండాలని కోరుతారు. అభిమానులను ప్రాణంగా చూసుకునే తారక్కు కొద్ది రోజుల క్రితమే తిరుపతికి చెందిన కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్తో బాధపడుతున్నాడు అన్న విషయం తెలిసింది. దీంతో అతన్ని ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు ఎన్టీఆర్. కౌశిక్ తన చివరి కోరిక తారక్తో మాట్లాడటమే అని చెప్పటంతో విషయం తెలుసుకున్న తారక్ వీడియో కాల్ ద్వారా అతన్ని పలకరించాడు. "నువ్వు క్యాన్సర్తో ధైర్యంగా పోరాడి బయటపడాలి. నీకోసం నేను ప్రార్థిస్తాను. నువ్వు బాగుండాలని అందరము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీలు చూసుకొని నిన్ను కలుస్తాను. నువ్వు కోలుకున్నాక ఇద్దరం కలిసి దేవరా మూవీని చూద్దామని తారక్ ఆ అబ్బాయికి ధైర్యం ఇచ్చాడు. కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పాడు. ఇక ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులకు సపోర్ట్ కూడా చేశారు తారక్ అభిమానులు. కానీ చివరకు కౌశిక్ క్యాన్సర్తో పోరాడి ఓడిపోయాడు. తాజా సమాచారం ప్రకారం కౌశిక్ నిన్న 11 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక విషయం తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ వీరాభిమాని కౌశిక్ ఎన్టీఆర్ను చూడకుండానే కన్నుమూయటంపై బాధను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కౌశిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. "బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న నా కొడుకును కనీసం దేవరా సినిమా రిలీజ్ అయ్యేదాకా అయినా బ్రతికించండి" అంటూ కొన్నాళ్ల క్రితం కౌశిక్ తల్లి తిరుపతి ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతమైంది. తిరుపతిలోని వినాయక సాగర్లో నివాసం ఉంటున్న సరస్వతి కుమారుడు కౌశిక్. అతను జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. డిగ్రీ 2వ సంవత్సరం తిరుపతిలోని ఎమెరాల్డ్స్ కాలేజ్లో చదువుతున్న అతను సడన్గా ఫీవర్ బారిన పడ్డాడు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత అతనికి క్యాన్సర్ ఉందని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. దీంతో చివరిసారిగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరని చూసేదాకా అయినా బ్రతకాలని కోరుకున్నాడు కౌశిక్. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి వైద్యానికి కావలసిన సాయం చేస్తానని మాట ఇవ్వటం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ను చూడటమే తన చివరి కోరిక అని చెప్పాడు కౌశిక్. అతని వైద్యం కోసం టీటీడీ 40 లక్షలు, ప్రభుత్వం 11 లక్షలు, ఎన్టీఆర్ అభిమానులు సుమారు 10 లక్షల వరకు విరాళంగా అందించారు. ఎన్టీఆర్ టీం తరపున సాయం అందాక డిశ్చార్జ్ కూడా చేశారు. అంతలోనే కౌశిక్ తల్లి తమకు ఎన్టీఆర్ సాయం చేయలేదని కామెంట్స్ చేయటం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ క్లారిటీ ఇవ్వటం వంటి పరిణామాలు జరిగాయి. ఇన్ని రోజుల తర్వాత సడన్గా కౌశిక్ ఎన్టీఆర్ను చూడాలన్న కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం విచారకరం.